ఒకప్పుడు భారతదేశంలో మహిళలు శాస్త్రవేత్తలుగా ఎదగడం అనేది చాలా రేర్ థింగ్ అన్నమాట. అలాంటి రోజుల్లో ఒక్క భారతీయ మహిళ సమాజం పెట్టినటువంటి అన్ని హద్దులను దాటి విదేశాలకు సైతం వెళ్ళి అక్కడ ఎంతో అద్భుతమైన విద్యను అభ్యసించింది. ప్రపంచ స్థాయి శాస్త్రవేత్తగా ఎదిగింది. ఆమె ఎవరో కాదు, జానకి అమ్మాల్. ఎస్, మీరు విన్న పేరు కరెక్టే. ఆమె ప్రయోగశాలలో చేసిన పరిశోధనలు కేవలం పుస్తకాలకు మాత్రమే పరిమితం అవ్వలేదు. భారతీయ రైతులకు ఎంతో ముఖ్యమైనటువంటి చెరుకు పంట అభివృద్ధికి ఆమె పరిశోధనలే ఉపయోగపడ్డాయి. అయితే జానకి అమ్మాల్ కథ ఒక శాస్త్రవేత్త విజయగాథ మాత్రమే కాదు, ఇంకా ఎన్నో నేర్పిస్తుంది మనకి. ఇది ఒక మహిళ తనకు ఎదురైన అడ్డంకులను దాటి భారతీయ శాస్త్రానికి తనదైన ముద్ర వేసినటువంటి కథ. మరి ఆ మొక్కల ప్రేమికురాలి ప్రయాణం ఎలా ఉందో మనం చూసేద్దామా? 1897లో కేరళలో జన్మించినటువంటి జానకి అమ్మాలకు చిన్నప్పటి నుంచే మొక్కలన్నా ప్రకృతి ఎంతో ఇష్టమంట. ఆ ఆసక్తే క్రమంగా ఆమెను వృక్ష శాస్త్రం వైపు తీసుకెళ్ళింది. దీనినే మనం బాటనీ అని కూడా పిలుస్తాం. ఆ కాలంలో ఒక భారతీయ మహిళ, అది కూడా ఉన్నత విద్య కోసం ఏకంగా విదేశాలకు వెళ్ళడం అంటేనే చాలా పెద్ద విషయం. కానీ జానకి అమ్మాలు ఎక్కడ వెనక్కి తగ్గకుండా ఆమె దృష్టి మొత్తం చదువు మీదే కేంద్రీకరించారు. ఆమె అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్లో ఉన్నత విద్యను అభ్యసించి వృక్ష శాస్త్రంలో డాక్టరేట్ పట్టా కూడా పొందారు. ఆమెకు ఎదురైన సవాళ్లు కేవలం మహిళలుగా ఉండటంతోనే ముగియలేదు. ఒక భారతీయురాలుగా విదేశీ శాస్త్ర ప్రపంచంలోనే తన ప్రతిభను నిరూపించుకోవాల్సిన అవసరం కూడా వచ్చింది ఆవిడికి. ఇక ఆమె ఎక్కడా కూడా తన పరిశోధనలను ఆపకుండా ఎన్నో పరిశోధనలు అద్భుతంగా సాధించి అందరికీ సమాధానం చెప్పారు. మరి ఎన్నో పంటలుంటే ఆమె దృష్టి మొత్తం చెరుకు మీదే ఎందుకుంది? జానకి అమ్మాల్ చేసిన ముఖ్యమైన పరిశోధనలో ఒకటి చెరుకు. ఇది అందరికీ తెలిసిన విషయం. చెరుకు రైతులకు ఎంతో ముఖ్యమైన పంట. దిగుబడి, తీపి పంటకు తట్టుకునే శక్తి, ఇవన్నీ కూడా దాని జన్యు లక్షణాలతో సంబంధం కలిగి ఉంటాయి. కాబట్టి జానకి అమ్మాల్ ఎలాగైనా ఈ చెరుకు పంట మీద పరిశోధనలు చేయాల్సిందే అని పట్టుబట్టుకున్నారు. జానకి అమ్మాల్ ఈ అంశాలను శాస్త్రీయంగా అధ్యయనం కూడా చేశారు. ఆమె పరిశోధనలు భారతదేశంలో మెరుగైన చెరుకు రకాల అభివృద్ధికి ఎంతో దోహదపడ్డాయి. అంటే ప్రయోగశాలలో చేసినటువంటి ఆమె పరిశోధనకు చివరికి ప్రయోజనం పొందింది పొలంలో పనిచేసే రైతే. కేవలం కొన్ని పరిశోధనలు ప్రయోగశాల వరకే ఆగిపోతాయి. అయితే కొన్నిసార్లు మాత్రమే శాస్త్రవేత్తలు చేసే ప్రతి పరిశోధన కూడా చివరి మనిషి వరకు చేరుతుంది. అలా జానకి అమ్మాల్ చెరుకు పంట మీద చేసినటువంటి ఎన్నో పరిశోధనలు చివరికి రైతు వరకు చేరాయి. ఇదే ఆమె శాస్త్రవేత్తగా చేసినటువంటి కృషిలోని ఒక గొప్పతనం అని కూడా చెప్తారు. మొక్కలను కాపాడడం కూడా ఒక శాస్త్రమే. కానీ జానకి అమ్మాల్ పని చెరుకుతో మాత్రం ఆగిపోలేదు. భారతదేశంలోనే ఎన్నో స్థానిక మొక్కలు, అరుదైన వృక్షాలు, మన జీవ వైవిధ్యాన్ని కాపాడాల్సినటువంటి అవసరాన్ని ఆమె ఎంతో ముందుగా గుర్తించారు. గుర్తించిందే తడుగా ఎన్నో అద్భుతమైన పరిశోధనలు కూడా చేశారు. భారతదేశంలోని మొక్కల సంపదను అధ్యయనం చేస్తూనే వాటి పరిరక్షణ కోసం కూడా ఆమె ఎంతో కృషి చేశారు. ఈ రోజు మనం బయోడైవర్సిటీ, కన్జర్వేషన్, నేటివ్ స్పీసెస్ గురించి ఎంతో మాట్లాడుతున్నాం కదా. కానీ ఈ ఆలోచనలకు దశాబ్దాల ముందే జానకి అమ్మాల్ వాటి ప్రాముఖ్యతను గుర్తించారు. వాటికి ఒక బీజం కూడా వేశారు. ఒక మహిళ, ఒక శాస్త్రవేత్త, ఒక స్ఫూర్తి. జానకి అమ్మాల్ జీవితం మనకు ఒక విషయాన్ని చెప్తుంది. అవకాశాలు అందరికీ సమానంగా ఉండకపోవచ్చు, కానీ ప్రతిభకు హద్దులు మాత్రం ఎప్పుడూ పెట్టలేమని చెప్తుంది. అంతేకాకుండా జానకి అమ్మాల్ తన ఎయిమ్ని సాధించడం కోసం ఆ ఎయిమ్లో గనక ఎప్పుడూ ఉండాలనే ఉద్దేశంతోనే పెళ్లి కూడా చేసుకోకుండా ఆవిడ జీవిత చరమాంకం వరకు అలా బ్రహ్మచారిణిగానే మిగిలిపోయారు. మహిళలు శాస్త్ర రంగంలోకి రావడానికి ఎన్నో సామాజిక అడ్డంకులు ఉన్న సమయంలో కూడా ఆమె ముందుకు దూసుకెళ్లిపోయారు. తన పరిశోధనలతో ప్రపంచ స్థాయిలోనే ఎంతో గుర్తింపు పొందారు. భారతదేశానికి మళ్ళీ తిరిగి వచ్చి బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియాలో కూడా ఆమె పనిచేశారు. 1989లో భారత ప్రభుత్వం ఆమె సేవలను గుర్తించి పద్మశ్రీతో సత్కరించింది. జానకి అమ్మాల్ మనకు వదిలి వెళ్ళింది కేవలం కొన్ని శాస్త్రీయ పరిశోధనలు మాత్రమే కాదు, ప్రకృతిని ఎలా అర్థం చేసుకోవాలి, శాస్త్రాన్ని ప్రజలకు ఉపయోగపడేలా ఎలా చేయాలి, అవకాశాలు లేకపోయినా వాటిని ఎలా సృష్టించుకోవాలి అనే సందేశాన్ని కూడా ఆమె అందజేశారు. ఒకప్పుడు ఒక చిన్న మొక్కను ఆసక్తిగా చూసిన బాలిక తర్వాత అదే మొక్కల ప్రపంచాన్ని శాస్త్రీయంగా అర్థం చేసుకున్న గొప్ప శాస్త్రవేత్తగా ఎదిగింది. అందుకే జానకి అమ్మాల్ కథను మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిందే. ఎందుకంటే ఆమె మొక్కలను మాత్రమే అధ్యయనం చేయలేదు, భారతదేశంలో మహిళల కలలకు కొత్త కొమ్మలు కూడా తొడిగారు.
ఇది పొలిటికోస్. మరుగున పడిన గొప్ప కథలను, మనకు స్ఫూర్తినిచ్చే వ్యక్తులను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. నమస్తే. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.